ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2026 సంవత్సరం మార్చి 26, 27, 28 ఈ 3 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. ఇక మీకైతే ఒక వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఇక ఆ ఫోన్ కాల్ చూసి మీరు చాలా షాక్కి గురవుతారు. అయితే వృషభ రాశి జాతకులకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ మార్చి 26, 27, 28 ఈ 3 రోజుల్లో ఏ విధంగా వీరి దినచర్య సాగిపోతుంది, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఏ వ్యక్తి నుంచి వృషభ రాశి వారికి ఫోన్ అనేది రావడం జరుగుతుంది, ఇక ఆ ఫోన్ కాల్ విని వృషభ రాశి వారు ఎందుకు షాక్కి గురవుతారు అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు ఈ 3 రోజుల్లో మీరు పాటించవలసిన పరిహారాల గురించి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాత్రుల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ప్రస్తుతం వృషభ రాశి జాతకులకు గోచారం ప్రకారం వీరి యొక్క రాష్ట్రాధిపతి, అలాగే నవమ, దశమ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు, ఈ 2 అతి ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వృషభ రాశి వారికి ఎంతో శుభాలను కలుగజేస్తూ ఉంది. ఇక శుక్రుడి యొక్క ప్రభావం చేత వృషభ రాశి జాతకులకు వీరు చాలా సౌందర్య ప్రియులు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క ఎద్దు చిహ్నం ఏదైతే ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా ఈ వృషభ రాశి వారు తాము చేసే ప్రతి పనులు, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇంకా ఏ పనైనా కానివ్వండి, ఆ పనులు వృషభ రాశి వారు చాలా కష్టపడి డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే వీరి జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయి కూడా ఎదుగుతారు. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా మేము రిలాక్స్ అవ్వాలి, మేము ఈరోజు ఎంజాయ్ చేయాలి, మేము జాలీగా గడపాలి అని ఆలోచన ఈ రాశి వారికి ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఈ రాశి వారు బిజీగా ఉంటారు. దీని కారణంగా వృషభ రాశి వారికి వీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ను సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి దైవానుగ్రహం కూడా అధికంగా ఉంటుంది. దీని కారణంగా కూడా వృషభ రాశి వారు వీరి జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ విధంగా చూసే వృషభ రాశి వారికి కూడా చాలా నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ నరదృష్టి కారణంగా కూడా వృషభ రాశి వారు అప్పుడప్పుడు తరచుగా చిన్నపాటి స్ట్రెస్కి, ఆందోళనకి గురవుతూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం నలుగురు దృష్టి మీ మీద పడకుండా మీకుంటే దృష్టిని చేసుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వారితో దృష్టి తీసేసుకోవడము, లేదంటే స్వయంగా మీరైనా ఒక ఎడమ చేత్తో కల్లుపు ఆవాలను తీసుకొని 3 సార్లు తలపై నుండి యాంటీ క్లాక్వైజ్ దిశలో 3 సార్లు, క్లాక్వైజ్ దిశలో 3 సార్లు తిప్పేసుకొని మీ సింకులో కానీ లేదా మీ వీధి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పును, ఆవాలను పడేయండి. ఇంట్లోకి వచ్చే ముందు కాలు కడుక్కొని ఇంట్లోకి రండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ పైన ఉండే దిష్టి అంతా తొలగిపోతుంది. ఇక మీరు చూసుకుంటారు, ఎంతో రిలాక్స్డ్గా ఉంటారు. మళ్ళీ మీ పనుల్లో మీరు బిజీగా మీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు ఈ మార్చి 26, 27, 28 ఈ 3 తేదీల్లో చూసుకుంటే కనుక మీరు ఈ 3 రోజుల్లో చాలా బిజీగా ఉంటారు. వృత్తులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, చిన్న పెద్ద బిజినెస్ ఏవైనా కానివ్వండి, ఎలాంటి రంగాల్లో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారు మీరు చేసే ఈ అన్ని పనుల్లో ఈ 3 రోజుల్లో 3 పూలు 6 కాయలుగా ఉండబోతోంది. మీకు అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. మీరు డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే మీకు ఈ 3 రోజుల్లో ఎలాంటి నష్టాలు, కష్టాలు, బాధలు, టెన్షన్స్ అనేవి ఉండవు. ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా సంతానం పరంగా కూడా చాలా బాగుంటుంది. సంతానం మీ మాట వింటారు. మీ పిల్లలు చిన్నవాళ్ళైతే చదువుల్లో శ్రద్ధ పెట్టి చదువుకుంటారు. పెద్దవాళ్ళైతే మీకు ఒక బిజినెస్ కానీ వ్యాపారం కానీ చేసుకుంటూ వారి పనుల్లో బిజీగా ఉంటారు. అలాగే మీ మాటకు ఎదురే అస్సలే చెప్పరు. పిల్లలు మీ మాట వినడంలో మీరు ఎంతో ఆనందంగా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక కుంభరాశి జాతకులకు ఈ 3 రోజులు చూసుకుంటే కనుక ఎలాంటి నష్టాలు జరగమని చెప్పాను కదా. కాకపోతే మీకు ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ ఏమిటంటే కనుక
మీరు గతంలో రియల్ ఎస్టేట్ కానివ్వండి లేదా మీ వ్యాపారంలో కానివ్వండి ఏదో ఒక రూపంలో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుల వల్ల మీకు అధికమైన లాభాలు వచ్చాయనే ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఇక ఆ ఫోన్ కాల్ వినైతే మీరు ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. మీకు మీ యొక్క సంతోషానికి అవధులు ఉండవు. మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉంటారు. ఈ ఫోన్ కాల్ రావడం వల్ల మీరు ఒక పై స్థాయికి ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం మీకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ రావడం వల్ల మీకు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన అప్పులన్నీ తీర్చివేస్తారు. అలాగే మీరు ఏమైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడు చక్కగా పెట్టుబడి పెడతారు. అలాగే మీరు ఏ పనులు చేయాలనుకున్నా ఏది కొనాలన్నా కూడా అవి కొనుగోలు చేస్తారు. ఈ విధంగా ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు పొందుకోవడానికి మీరు రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం మీ చేతులతో గోమాతకు ఆహారంగా అందించండి. ఎందుకంటే గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టు లెక్క. ఈ విధంగా మీరు గోమాతను ఆరాధిస్తే మీ జన్మ జాతకంలో అలాగే గత జన్మలో ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన ఏమైనా పాప కర్మలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే పశుపక్షాదులకు నీళ్లను అందించండి. ఇక మీకు చేతనంతలో ఒక ఇద్దరికి అన్నదానం చేయండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీరు మీ జీవితంలో మరింత సక్సెస్ను సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.